చేసుకున్నారు. ప్రభాకర్ గారు చెప్పింది నోట్ చేసి. కల్వకుంట్ల కవిత గారు. అధ్యక్ష, ఈరోజు రామగుండం మెడికల్ కాలేజ్లో సీనియర్లు ర్యాగింగ్ చేసినారనేటటువంటి అంశం ప్రముఖంగా చాలా దినపత్రికల్లో వచ్చింది అధ్యక్ష. అయితే గోదావరిఖని 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టినారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అన్ని మెడికల్ కాలేజెస్, అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అని మనము వాటిని పటిష్టంగా వేసుకొని మళ్ళీ ఒకసారి అంశం మీద అవసరమైతే రివ్యూ తీసుకొని శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. సున్నితమైన మనసున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఇదివరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం కాబట్టి ఈ అంశాన్ని సీరియస్గా పరిగణన చేయవలసిందిగా గవర్నమెంట్ని నేను అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. అట్లనే తమ పర్మిషన్తో ఇంకొక చిన్న ఇష్యూ కూడా మెన్షన్ చేస్తాను అధ్యక్ష. ఇవాళ ఎస్సీఆర్టీ నుంచి మొన్న 9th రోజు సార్, ఫిబ్రవరి 9th నాడు ఓడీ పోస్టులకి అంటే డెప్యుటేషన్ ఓడీ ఫారెన్ సర్వీసెస్ బేసిస్ మీద ఖాళీలు భర్తీ చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు 9th రోజు నోటిఫికేషన్ ఇచ్చినారు అధ్యక్ష. దాంట్లో ఒక రకం రూల్స్ ఉండే, ఎందుకంటే ఎస్సీఆర్టీ అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే 12th నాడు మళ్ళీ ఒక రీనోటిఫికేషన్ ఇచ్చినారు అధ్యక్ష. అందులో ఏం చేసినారంటే మొత్తం ఈ సొసైటీలన్నిటి నుంచి కూడా గురుకులాల నుంచి కూడా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ లోకల్ బాడీ ప్లస్ సర్వీసెస్కి కొంత డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది అధ్యక్ష, ఎట్లా అయింది అన్నది. కాబట్టి మళ్ళీ ఈ గురుకులాలను కూడా యాడ్ చేయడంతో ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ పెరిగింది అధ్యక్ష. ఇందులోనే ఇంకో చిన్న పాయింట్ గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది, సమగ్ర శిక్షలో స్టేట్ కోఆర్డినేటర్స్, జిల్లా కోఆర్డినేటర్స్ ఇదివరకు పరీక్షలు పెట్టి ఎంపిక చేసేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు మాత్రం పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి వీళ్ళని తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరి ఇది ఇంపార్టెంట్ పోస్టు కాబట్టి ఓన్లీ ఇంటర్వ్యూ కాకుండా రాత పరీక్షలు కూడా పెట్టాలి అని చెప్పి నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇంకొక ఇందులోనే అంతర్లీనంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే వెయిటేజ్ ఇచ్చే విషయంలో కూడా చాలా రకమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బుక్ రాసినటువంటి వాళ్ళకు 5 మార్క్స్ ఇవ్వడము, నేషనల్ లెవెల్ వర్క్షాప్స్ అటెండ్ అయినటువంటి వాళ్ళకు 10 మార్కులు ఇవ్వడము, రాష్ట్ర స్థాయిలో అటెండ్ అయిన వాళ్ళకు 15 మార్కులు ఇవ్వడము, ఇట్లా రకరకాలుగా కొంచెం అనామలీస్ ఉన్నాయి అధ్యక్ష. రాత పరీక్షలు పెట్టి ఈ అనామలీస్ సెట్ చేసి ముఖ్యంగా ఎస్సీఆర్టీలోకి డైరెక్ట్గా స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచే తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ గారు. నోటెడ్ సార్, తప్పకుండా. అలివేలు నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. అయితే మాట్లాడే ముందు మనము గత కొన్ని రోజులుగా ఈ కౌన్సిల్లో డిమాండ్ చేస్తున్న విషయాన్ని తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించదలుచుకున్నాను అధ్యక్ష. ఈ కౌన్సిల్ యొక్క గౌరవ మర్యాదలను, ప్రతిష్టను భంగపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొన్ని ప్రైవేట్ ఛానల్స్లో చేసినటువంటి కమెంట్స్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కౌన్సిల్ సభ్యులమందరం కూడా ధర్నా చేయడం జరిగింది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా కౌన్సిల్ని స్తంభింపజేసి మరి ఆ రోజు మేము మా నిరసన వ్యక్తం చేసినాం అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నుంచి కానీ ఎటువంటి కనీసం ప్రతిస్పందన రాకపోవడం నిజంగా దురదృష్టకరం అధ్యక్ష. ఇది పార్టీల విషయం కాదు, మొత్తం కౌన్సిల్కి సంబంధించిన మర్యాదకు సంబంధించిన విషయం కాబట్టి తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి మరొకసారి తెలియజేస్తూ ఆ వ్యాఖ్యలు మరి ఎందుకు చేశారు ఏంటి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి చెప్పితే చిన్నతనం కాదు అధ్యక్ష. చేసినటువంటి తప్పులుంటే చెప్పుకుంటే పెద్దరికమే అవుతుంది తప్ప చిన్నతనం కాదని తమరి ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనం జనరల్గా బడ్జెట్ ఏ రాష్ట్రంలో పెట్టినా కేంద్రంలో పెట్టినా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ అంటేనే ఇది ఒక విజన్ డాక్యుమెంటు, ఇది ఒక మిషన్, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అని చెప్పి చెప్తారని చెప్పి మనం భావిస్తాం అధ్యక్ష. మరి కొత్తగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం వచ్చే 5 సంవత్సరాలకు ఒక పునాది రాయి వేసేటటువంటి మొదటి సంవత్సరం బడ్జెట్లో మరి వారు ఏమీ చెప్పకపోవడం అన్నది కొద్దిగా దారుణంగా ఉంది అధ్యక్ష. మరీ ముఖ్యంగా మొత్తం బడ్జెట్ మీరు చూసినట్టయితే ఆత్మస్తుతి పరనింద, పోయినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు వారు ఎన్నుకున్నారు అధ్యక్ష. ప్రజాప్రభుత్వం వచ్చిందని వారు చెప్తా ఉన్నారు. మరి అవుట్ గోయింగ్ గవర్నమెంట్ మీద కమెంట్ చేయడం తప్పితే మేమేం చేస్తాము అన్న కమిట్మెంట్ ఇచ్చినట్టుగా కనబడలేదు అధ్యక్ష. ఈ బడ్జెట్ అంతా మీరు చూసినట్టయితే అధ్యక్ష, ఖర్చు లేని సబ్జెక్టులు, కాంట్రవర్షియల్ సబ్జెక్టులు,
ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ఎట్లా కాలయాపన చేయాలనేటటువంటి అంశాలతో కూడినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి తప్పితే వారు ఈ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ఎక్కడ కూడా మెన్షన్ చేసినట్టుగా అనిపించలేదు అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఈ ఆరు గ్యారంటీలు అని చెప్పి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం పబ్లిక్ స్పీచెస్లో చెప్పినారు అధ్యక్ష. ఇదే మా బైబులు, ఇదే మా ఖురాను, ఇదే మా భగవద్గీత అని పదే 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 ఆ గ్యారంటీలు చెప్పినారు అధ్యక్ష. ఇవాళ యథార్థంగా బడ్జెట్లో చూస్తే ఆ గ్యారంటీలు వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో 10% కూడా బడ్జెట్లో లేకపోవడం అన్యాయం అధ్యక్ష. వారు ఒక అపోహను క్రియేట్ చేసినారు అధ్యక్ష తెలంగాణ ప్రజల మధ్యలో. ప్రభుత్వం అంటే ప్రతినిత్యం ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కలవాల్సిందే అని అపోహ ఒకటి క్రియేట్ చేసినారు. చేసి వారు ఏం చెప్పారు, మేము ప్రజావాణి అని పెడతాం, ప్రతిరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు కలుస్తారని చెప్పారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 65 రోజుల పైచిలకు అవుతోంది. ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు అధ్యక్ష. 2-3 రోజులు మంత్రులు కనబడ్డారు అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లనే నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి మళ్ళా గదే ఐఏఎస్ ఆఫీసర్లు కేసీఆర్ గారు ఇదివరకు ఏదైతే మేము నడిపించినామో అదే పద్ధతిలో నడిపించడానికి, పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ప్రజావాణి వింటామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ అధ్యక్ష ఢిల్లీ వాణి వింటురు తప్ప ప్రజావాణి వింటలేరు అధ్యక్ష. 65 రోజులల్లో కేవలం ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రజావాణికి పోతే ఢిల్లీకి మాత్రం వారానికి 2 సార్లు పోతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ వారానికి 2 సార్లు ఢిల్లీకి పోవడమే కాదు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు మన దగ్గరకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చి మన పైసలతోని మన ఖర్చుతోని వారిని వాళ్ళ హారతులు ఇచ్చి స్వాగతం చేయడం అధ్యక్ష. అట్లానే రాహుల్ గాంధీ గారు బస్సు యాత్ర చేస్తే మన తెలంగాణకి వెళ్ళి బస్సులు పోతాయి అధ్యక్ష. అట్లనే మొత్తం పూరా భారతదేశం వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఖర్చంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం లాగా ఇలా కాంగ్రెస్ పార్టీకి మారిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఏం జరిగింది 65 రోజులలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. కరెంటు పోతా ఉంది అధ్యక్ష. అంతకుముందు ఎన్నడూ ఒక్క నిమిషం కరెంటు పోలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు. హైదరాబాద్ నడి నగరంలో 3 గంటలు 4 గంటలు కరెంటు పోతా ఉంటే ఇవాళ పారిశ్రామికవేత్తలు పారిపోతా ఉన్నారు అధ్యక్ష. మనం రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజారిపోతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం. అట్లనే అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు అధ్యక్ష. వీరు చేసినటువంటి దక్షత ఉన్నటువంటి ప్రభుత్వంలో 2 నెలల్లో అధ్యక్ష 3 ఆడబిడ్డలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు అధ్యక్ష మాట్లాడడానికి. మినిస్టర్ గారు లేరు అధ్యక్ష ఇప్పటి వరకు. ఈ విషయం మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం అధ్యక్ష. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు చూసినట్టయితే ఇవాళ బడ్జెట్లో మరి వారు 6 గ్యారంటీలు అని చెప్పి మొదలుపెట్టిండ్రు. 6 గ్యారంటీలు అధ్యక్ష అమలు చేయాలంటే దాదాపుగా 1,36,00,000 రూపాయలు కావాలి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్లో చెప్పింది ఎంత అధ్యక్ష, 53,000 కోట్ల రూపాయలు అని చెప్పినారు అధ్యక్ష. మహాలక్ష్మి అనేటటువంటి ఒక పథకం 18 ఏళ్ళు పైబడ్డటువంటి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా నెలకు 2,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినారు అధ్యక్ష. మరి వాళ్ళకి ఇవ్వాలంటే 1,39,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ళ పైచిలకు ఉన్నవారు ఉన్నారు అధ్యక్ష. ఆల్రెడీ ఒక 26 లక్షల మందికి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మనం వితంతు పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, ఆసరా పెన్షను, బీడీ పెన్షన్లు ఇవన్నీ ఇచ్చుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు మిగిలినటువంటి 1,39,00,000 మందికి 2,500 రూపాయలు నెలకు ఇవ్వాలంటే అధ్యక్ష 41,000 కోట్లు కావాలి అధ్యక్ష. దాని ఊసు మాత్రం ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎత్తలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ మహాలక్ష్మి స్కీమ్లోనే నేను ప్రశ్న వేస్తూ ఉన్నాను. మరి కళ్యాణ లక్ష్మి అమలు చేస్తాం, 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు, దాంతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి 65 రోజులలో మన రాష్ట్రంలో పెళ్లిలే కాలేదా అధ్యక్ష? ఆగిపోయినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులతోని మరి ఆ తులం బంగారం ఎప్పుడు ఇస్తారో ఈ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు తెలియజేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష మా పెద్దలు మసూనాచారి గారు చెప్పినట్టు 70 లక్షల మంది మహిళల పేరిటే ఈ రాష్ట్రంలో కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇంతవరకు రేపో మాపో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇంతవరకు మరి మహిళల పేరు మీద ఉన్న కనెక్షన్కే ఈ సబ్సిడీ ఇస్తారా, లేకపోతే పురుషుల పేరు మీద కొన్ని చోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి ఇస్తారా, ఆ విషయం మీద క్లారిటీ లేదు అధ్యక్ష. రెండోది నెలకు 1 సిలిండర్ ఫ్రీ 500 రూపాయలకి ఇస్తారా, లేకపోతే 2 నెలలకు ఒకసారి ఇస్తారా, అది కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ఇవి మరి ఒకవేళ 12 నెలలకు 12 సిలిండర్లు ఇస్తారనుకుంటే అధ్యక్ష 500 రూపాయలకు 4,200 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. మరి 4,200 కోట్ల రూపాయలకు ఎక్కడ కూడా బడ్జెట్లో ప్రావిజన్ పెట్టలేదనే విషయాన్ని తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తాను అధ్యక్ష. అట్లానే ఆర్టీసీలో మంచి కార్యక్రమం పెట్టినారు అధ్యక్ష.
మహిళలందరికీ ఉచిత ప్రయాణమని మేము హర్షిస్తూ ఉన్నాం అధ్యక్ష, స్వాగతిస్తూ ఉన్నాం. అయితే దీంతో పాటు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణం పెడతామని చెప్పినారు అధ్యక్ష. దాన్ని సంపూర్ణంగా విస్మరించారు. ఖచ్చితంగా వికలాంగులకు కూడా తక్షణమే ఉచిత ప్రయాణం పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష, బీఆర్ఎస్ పార్టీ తరఫున. అదేవిధంగా అధ్యక్ష, మరి గృహజ్యోతి అనే కార్యక్రమం గురించి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అది కూడా రేపో మాపో ప్రారంభిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 95,23,23,000 మీటర్లు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. దానికి ₹7 పర్ యూనిట్ మనం లెక్క పెట్టుకున్న అధ్యక్ష, 6,315 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరానికి. దాని ఊసెక్కడ లేదు అధ్యక్ష. మరి ప్రారంభిస్తాం రేపు అంటున్నారు, కరెంటు బిల్లులు కట్టే అవసరం లేదంటున్నారు. మరి అది ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నటువంటి క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్ల గురించి 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పినారు అధ్యక్ష. 20 లక్షల ఇండ్లు సుమారు 5 లక్షలు పర్ హౌస్ కడతామని చెప్పినారు అధ్యక్ష. మరి 5 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టాలంటే సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. అంటే ప్రతి సంవత్సరం మినిమం 20,000 కోట్ల రూపాయల అలొకేషన్ ఉంటే తప్పితే ఈ కార్యక్రమం ముందట పడదు. మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ విషయంలో అతి తీవ్రంగా విమర్శించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సంవత్సరం ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 20,000 కోట్ల రూపాయలు పెట్టాల్సి ఉండే అధ్యక్ష. కానీ అట్లా కాకుండా తెలంగాణ ప్రజల్ని దగా చేస్తూ కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది అధ్యక్ష. దీని మీద మరి ప్రభుత్వం జవాబు చెప్పాలి అధ్యక్ష. అట్లానే ఇదివరకు మనం ఆసరా అనేది అధ్యక్ష, ఇప్పుడు చేయూత పేరుతోని పెన్షన్లు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఇప్పటికే మన రాష్ట్రంలో 43,68,000 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, అధికారంలోకి రాకముందు వికలాంగులకు 6,000 చేస్తాం, ఇతరులకు పెన్షన్లు 4,000 చేస్తామని చెప్పినారు అధ్యక్ష. ఇంతవరకు పెంచినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడతలేవు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష, పాత పెన్షనే ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు అధ్యక్ష? మరి పాత పెన్షనే ఇచ్చేది ఉంటే కొత్త ప్రభుత్వం ఎందుకు? వాగ్దానం చేసింది ఏంది, మేము ఇలా అధికారంలోకి వస్తాం, తెల్లారే మీకు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉండి వికలాంగులకు 6,000 చేస్తే అధ్యక్ష 5,50,000 మంది వికలాంగులకు మన రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పెన్షన్లు ఇచ్చుకున్నాం అధ్యక్ష 4,000. కానీ ఇప్పుడు అది 6,000 చేస్తే దానికి 3,900 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. అట్లానే మిగతా 38 లక్షల మంది పెన్షన్దారులకు 18,240 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ ఈ కేటాయింపు మాత్రం బడ్జెట్లో ఎక్కడ కనపడలేదు అధ్యక్ష. మరి దీని మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే యూత్ డిక్లరేషన్ అని వారి పెద్ద నాయకురాలని ఒక ఆవిడని తీసుకొచ్చి హైదరాబాద్లో చేసినారు అధ్యక్ష. దాంట్లో చెప్పినటువంటి ఏ ఒక్క అంశం కూడా ఇవాళ మేనిఫెస్టోలో లేకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష. బడ్జెట్లో లేకపోవడం నిజంగా బాధాకరం. ఏం చెప్పినారు అధ్యక్ష? దీంట్లో ప్రతి అమరవీరుడి యొక్క కుటుంబంలోంచి ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఒక్క చిన్న అడుగు కానీ ఒక చిన్న మాట కానీ దాని గురించి బడ్జెట్లో పెట్టలేదు అధ్యక్ష. 75% రిజర్వేషన్ జాబ్స్ ఎక్కడ దేంట్లో ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద పాలసీ పరంగా ఒక మాట కూడా మాట్లాడలేదు అధ్యక్ష. అదేవిధంగా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద కూడా ఎక్కడ ఒక చిన్న మాట కూడా చెప్పలేదు అధ్యక్ష. అట్లానే ఒక యూత్ కమిషన్ పెట్టి 10 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. మరి దాని మీద కూడా ఒక చిన్న ఊసు లేదు, చిన్న మాట లేదు అధ్యక్ష. మరి దారుణం ఏంటంటే అధ్యక్ష, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆడపిల్లకి ఈ స్కూటర్స్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద కూడా కనీసం ఒక్కడ కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష. సరే, ఇవి ఒక పక్కన పెడితే 3 లక్షల కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్నటువంటి బీసీ కుటుంబాలకు కూడా మరి మొత్తం టోటల్ ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు అధ్యక్ష. దాని మీద కూడా ఎక్కడ బడ్జెట్లో ప్రస్తావించలేదు అధ్యక్ష. ఇక జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తామన్నారు అధ్యక్ష, ఇవ్వలేదు. వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, రూపాయి ఖర్చు లేనటువంటి అంశాలు చేవెళ్లలో చేసినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కొన్ని ఉన్నాయి అధ్యక్ష. వాటి మీద మాత్రం ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం అధ్యక్ష. ముఖ్యంగా ఏం చెప్పినారు, జనాభా దామాషా ప్రకారం 18% రిజర్వేషన్ పెంచుతాం ఎస్సీలకు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. వెంటనే వర్గీకరణకు అనుసారంగా రిజర్వేషన్లు చేపడతామని కూడా చెప్పినారు అధ్యక్ష. దాని మీద కనీసం పాలసీ పరంగా మరి ఒక చిన్న ఊసు కూడా ఈ బడ్జెట్లో లేదు అధ్యక్ష. అట్లానే కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి దళిత బంధు అధ్యక్ష 10 లక్షల రూపాయలతోని అది కాదు, మేము ఇంకా గొప్పగిస్తాం, 12 లక్షల రూపాయలతో దళిత బంధు ఇస్తామన్నారు అధ్యక్ష. దాని ఊసు ఎక్కడ లేదు అధ్యక్ష బడ్జెట్లో. తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలంతో పాటు 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష. దాని మీద కూడా మాట్లాడలేదు అధ్యక్ష. మరి పాలసీ అంశం అధ్యక్ష,
అసైన్డ్ భూముల హక్కుల పునరుద్ధరణ అని చెప్పినారు అధ్యక్ష. దాని మీద కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద కూడా మాట్లాడలేదు. కొత్తగా ఐటీడీఏలు మన నల్గొండ, మహబాదు, ఖమ్మము, మా నిజామాబాదు, మహబ్నారు ఇక్కడ అన్నిట్లో కూడా కొత్త ఐటీడీఏలు పెడతామని చెప్పినారు అధ్యక్ష. అట్లానే 3 ఎస్టీ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఒకటి సంత్ తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్. వీటి మీద ఎక్కడ కూడా బడ్జెట్లో ఊసలేదు అధ్యక్ష. అధ్యక్ష, రేపు సేవాలాల్ గారి జయంతి ఉంది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. రేపు సేవాలాల్ గారి జయంతికి సెలవు ఇవ్వాలని అనేక రోజుల నుంచి డిమాండ్ ఉండింది. ఈ ప్రభుత్వం అది చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లనే ఒకవేళ నిజంగా ఈ కార్పొరేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్ రేపు ప్రకటిస్తే అందరికీ కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్కి 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు, ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు, పీజీ చేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు, ఎంఫిల్ పిహెచ్డీ చేసిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్ని మేనిఫెస్టోల్లో పెట్టినారు అధ్యక్ష. కానీ దీని గురించి ఎక్కడ ఒక్క ఊసు కూడా బడ్జెట్లో పెట్టకపోవడం, విద్యార్థులను కేవలం ఎన్నికల కోసం వాడుకొని దగా చేస్తున్నారని చెప్పి చెప్పడానికి మంచిగా ఒక ఉదాహరణ కనపడుతూ ఉంది అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, మైనారిటీ డిక్లరేషన్ చేసినారు అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా ఈ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పాలి అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు వచ్చిన 2 ప్రభుత్వాలను చూసుకుంటే ఎన్నడూ కూడా మైనారిటీ మినిస్టర్ లేకుండా ప్రభుత్వం లేదు అధ్యక్ష. ఇది మొదటి ప్రభుత్వం. ఒక్క మైనారిటీకి కూడా మినిస్ట్రీ లేకుండా ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు అధ్యక్ష. మరి తక్షణమే మైనారిటీ మినిస్టర్ ఉంటే బాగుంటుందని చెప్పి మైనారిటీ అందరి పక్షాన కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, మైనారిటీ డిక్లరేషన్లో 4,000 కోట్లు పెడతామని చెప్పారు అధ్యక్ష. కేవలం 2,200 కోట్లు మాత్రమే పెట్టినారు అధ్యక్ష. అట్లనే ఇమాంలు, మౌజంలు, ఖదీమ్స్, పాస్టర్స్, గ్రంథీస్కి వీళ్ళందరికీ కూడా 10,000 నుంచి 12,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఈ ఊసు మాత్రం బడ్జెట్లో ఎక్కడ లేదు అధ్యక్ష. అట్లనే షాదీ ముబారక్, మైనారిటీ షాదీ ముబారక్ 1,60,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఒక చిన్న అనుమానం ఉంది అధ్యక్ష. మరి మైనారిటీ ఆడపిల్లలకి ఇచ్చేటటువంటి షాదీ ముబారక్ 1,60,000తో పాటు మరి వాళ్ళకు కూడా తులం బంగారం ఇస్తారా, ఇయ్యరా? ఆ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లనే కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తాం, ఓల్డ్ సిటీ మీద ఫోకస్ పెడతామని చెప్పినారు అధ్యక్ష. ఒక పక్క ఓల్డ్ సిటీ మీద ఫోకస్ పెడతామని చెప్తూ ఇంకొక పక్క తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలోంచి మరి చార్మినార్ తీసేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసినారు అధ్యక్ష. అందులో ఏమని చెప్పినారు? 6 నెలల లోపల సమగ్ర కులగణన చేస్తాము, సమగ్ర జనగణన చేస్తాము, చేసి జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారో ఆ వాటా ప్రకారం, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం అధ్యక్ష, 23,973 మందికి కొత్తగా పొలిటికల్ రిజర్వేషన్స్ వస్తాయి, 42% చేస్తే అని చెప్పినారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో ఒక వాక్యం పెట్టినారు అధ్యక్ష. కానీ బడ్జెట్లో కనీసం ₹1 కూడా అలొకేషన్ చేయలేదు అధ్యక్ష. ఒకవేళ మనం కర్ణాటక ప్రెసిడెంట్ తీసుకున్నా, బీహార్ ప్రెసిడెంట్ తీసుకున్నా, అక్కడ జనగణన చేసినప్పుడు 160 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని ముందు అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకొని ఆ తర్వాత ఈ పని ప్రారంభించినారు అధ్యక్ష. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీసం బడ్జెట్లో అది మెన్షన్ చేసి ఉండాలి అధ్యక్ష. ఒక చిన్న హెడ్ పెట్టి తర్వాత మేము మరి చేస్తాం, దీన్ని బిల్లు పెడతాము, ముందుకెళ్తామని చెప్పాలి అధ్యక్ష. అది చెప్పకపోవడం దారుణం అధ్యక్ష. అది కాకుండా మరీ స్పష్టంగా విస్పష్టంగా ఈ బీసీ డిక్లరేషన్లో వారు ప్రకటించింది ఏంటంటే అధ్యక్ష, అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే బీసీ సబ్ ప్లాన్కి చట్టబద్ధత ఇస్తామని చెప్పారు అధ్యక్ష. టెక్నికల్లీ ఇదే ఫస్ట్, ఎందుకంటే మొన్న అంతకుముందు కొత్త ప్రభుత్వం వచ్చినందుకు మనం పెట్టుకున్నటువంటి సభను వదిలిపెడితే కనీసం ఈ సభలో ఉన్న బీసీ సబ్ ప్లాన్కి చట్టబద్ధత ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. అట్లానే బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి వారు చెప్పినారు అధ్యక్ష. కానీ కేటాయింపులు మాత్రం 8,000 కోట్లే చేయడం చాలా అన్యాయం అధ్యక్ష. వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లానే ఇంకొక మాట చెప్పినారు అధ్యక్ష, వాళ్ళ మేనిఫెస్టోలో ఎంబీసీ మంత్రిత్వ శాఖ సెపరేట్గా ఏర్పాటు చేస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనబడడం లేదు అధ్యక్ష. అట్లానే ఇంకా చాలా హామీలు ఇచ్చినారు అధ్యక్ష. ముదిరాజ్ కులస్తులకు, గంగపుత్రులకు, గొల్ల కుర్మలకు, గౌడ్స్కి మా జనగాం జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేరు మారుస్తామని చెప్పినారు అధ్యక్ష. మరి దీనికైతే రూపాయి ఖర్చు లేదు కదా అధ్యక్ష. ఏమన్నా అంటేనేమో నిన్ననే వచ్చినాం, మొన్ననే వచ్చినాం అంటున్నారు. మరి దీనికి ఖర్చు లేదు కదా. ఈ ఖర్చు లేని పనినన్నా
తొందరగా చేయాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామన్నారు అధ్యక్ష. పద్మశాలీలకు 3 క్లస్టర్లు అని చెప్పారు అధ్యక్ష. జగిత్యాల్, నారాయణపేట్, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్స్ అని చెప్పినారు. కానీ ఒక్క సింగిల్ రూపీ కూడా అలొకేషన్ చేయలేదు అధ్యక్ష. అట్లానే మరి 90% సబ్సిడీ పద్మశాలి సోదరులకు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. కానీ ఇంతవరకు మరి బతుకమ్మ చీరలు అనేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తారా లేదా? ఒకవేళ కొనసాగించేది ఉంటే ఈ పాటికి ఆర్డర్ ఇవ్వాలి అధ్యక్ష. ఫెస్టివల్ టైం అయిపోతుంది. చేనేత కార్మికులను ఆదుకునే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని మరి ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనేటటువంటిది ఖచ్చితంగా స్పష్టం చేయాలి అధ్యక్ష. అట్లానే స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్స్ ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. దాని మీద కూడా ఇంతవరకు స్పష్టంగా చెప్పడం లేదు అధ్యక్ష. అట్లానే విశ్వకర్మలకు టూల్ కిట్స్ ఇస్తామన్నారు. రజక సోదరులకు ముఖ్యంగా యువతకు మరి 10 లక్షలతోని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లాండ్రోమాట్స్ పెట్టిస్తామన్నారు అధ్యక్ష. ఆ ఊసెక్కడ కూడా బడ్జెట్లో కనపడలేదు అధ్యక్ష. అట్లానే ప్రతి జిల్లాకు ధోబీ ఘాట్స్ అన్ని మోడర్నైజేషన్ చేయడానికి 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ దానికి కూడా కేటాయింపు ఎక్కడ కనపడలేదు అధ్యక్ష. అట్లానే ఎంబీసీ కులాలకు సంబంధించి మంగలి, కమ్మరి, పూసల, వంశరాజ్ ఇట్లా అనేక కులాలకు సంబంధించి చాలా హామీలు ఇచ్చారు అధ్యక్ష. ఎక్కడ కూడా అది కనబడలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, మన రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రైతన్నల కష్టంతో వారి చెమటతోని ఇలా దేశంలో మనం అగ్రగామిగా మనం ఒక అన్నపూర్ణగా ఎదిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి రైతులకు సంబంధించి వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో డిక్లరేషన్ చేసింది అధ్యక్ష. అందులో ఏం చెప్పినారు? ఫస్ట్ రుణమాఫీ రాగానే రుణమాఫీ అన్నారు. వెంటనే ఇప్పుడేమో 60 రోజులు కాలే రుణమాఫీ చెయ్యమని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఓకే, దాన్ని 100 రోజుల తర్వాత అడుగుతాం, రుణమాఫీ పక్కకు పెడతాం అధ్యక్ష. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పినారు అధ్యక్ష సంవత్సరానికి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీల సంఖ్య అధ్యక్ష 52 లక్షలు అధ్యక్ష. మరి 52 లక్షల ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వాలంటే 6,240 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. వీళ్ళు మొత్తం వ్యవసాయానికి పెట్టిన బడ్జెటే 19,746 కోట్ల అధ్యక్ష. ఉపాధి హామీ కూలీలకు 6,240 కావాలి అధ్యక్ష. కౌలు రైతులకు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష రైతు బంధు. దాంట్లో మన రాష్ట్రంలో ఒక ఇదమిద్దంగా లెక్క అధ్యక్ష, అది ఇంకా తేలలేదు, కానీ 6.5 లక్షల కౌలు రైతులు ఉన్నారని చెప్తాం అధ్యక్ష. దాంట్లో వారికి ఒక 1000 కోట్లు కావాలి అధ్యక్ష. 15,000 ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో దానికి 22,800 కోట్లు కావాలి అధ్యక్ష. మరి ఇవి అన్నీ కూడితే కూడా వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ ఏములకు సరిపోయే పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఇది ఎట్లా జస్టిఫై చేస్తారో ప్రభుత్వం ఆన్సర్ చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొక 2 హామీలు ఇచ్చారు అధ్యక్ష, కానీ దాని విషయంలో ఒక్క ముందడుగు కూడా పడకపోవడం శోచనీయం అధ్యక్ష. ముఖ్యంగా రైతులకు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. మరి దాని తరఫున ఏమన్నా ప్రభుత్వం స్టెప్స్ తీసుకుందా లేదా తెలియజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ఉంటుందో దాన్ని అగ్రికల్చర్తో అనుసంధానం చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు అధ్యక్ష. మరి కానీ మొన్న మోడీ గారిని కలిసినప్పుడు కానీ ఎప్పుడు కానీ బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు వెళ్ళినారు, కనీసం ఒక ఉత్తరం కూడా ఇచ్చినట్టు అనిపించలేదు అధ్యక్ష. మరి దాని మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసేటటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే చాలా అద్భుతమైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ తీసుకొస్తాం, కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి రైతు బీమా బాలేదని చెప్పినారు అధ్యక్ష. మరి ఇవాళ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష, ఈ సంవత్సరానికి రైతు బీమా ఉన్నట్టా లేదా? ప్రభుత్వం నుంచి ప్రీమియం కట్టినరా కట్టలేదా? రైతు బీమా కాకపోతే అంతకన్నా మంచి స్కీమ్ ఏమన్నా ఇస్తున్నారా ఇస్తలేదా? తెలంగాణ రైతాంగానికి విస్పష్టంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష మినిమం సపోర్ట్ ప్రైస్ మినిమం సపోర్ట్ ప్రైస్ అధ్యక్ష మేనిఫెస్టోలో ఏం ప్రామిస్ చేసిరంటే అధ్యక్ష, వడ్లకు, పత్తికి, షుగర్ కేన్కి, టర్మరిక్కి అన్ని పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష. తమరు కూడా రైతు నాయకుడు కాబట్టి ఒక విషయం ఆలోచన చేయాలి అధ్యక్ష. అన్నిటికీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామన్నారు. మనము గత 10 సంవత్సరాల్లో చివరి గింజ వరకు పంట కొంటామని చెప్పి 1,09,000 కోట్ల పైచిలకు రూపాయలతోని మనం ఈ 10 ఏళ్లలో 1,09,000 కోట్లు కేవలం ధాన్య సేకరణ కోసం మనం ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మరి ఇవాళ నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష సీనియర్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువ వస్తేనే బోనస్ ఇస్తారట అధ్యక్ష. మరి తక్కువ వస్తుంది అని అంటే ఎట్లా వస్తుంది అధ్యక్ష? ప్రభుత్వం కొనకపోతే కళ్ళం కాడ వచ్చి మార్కెట్ నుంచి కొనుక్కొని పోతే తక్కువ వస్తుంది. మరి మీరు కొంటారా కొనరా ఫస్ట్ అది చెప్పండి. మీరు కొంటారంటేనేమో రైతులు కళ్ళం కాడ అమ్ముకోరు, లేకపోతే అగ్గొక అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్న తర్వాత బోనస్ ఏడికెళ్ళి ఇస్తారు? ప్రైవేట్ వాళ్ళు కొనుక్కపోయినాక మీకు లెక్కేడికెళ్ళి తెలుస్తుంది. దయచేసి ఆ విషయాన్ని విస్పష్టంగా చెప్పాలి. ఇవాళ తెలంగాణ రైతాంగం కన్ఫ్యూజన్లో ఉన్నది. మేము 10 ఏళ్లలో 1,09,000 కోట్లతోని ధాన్య సేకరణ చేసినాం అధ్యక్ష,
కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు చేసినారు, వారి చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బోనస్ విషయంలో ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన ఇక్కడ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు మా జీవన్ రెడ్డి గారు అన్న, మా జిల్లా అధ్యక్ష అన్న మాట్లాడుతూ చాలా మాటలు చెప్పినారు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఒక్క ఈ 65 రోజులలో మరి ఏం చేసిండ్రు ఈ ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, వీళ్ళు చేసింది ఏంటంటే ఒకటి, ఇక వీళ్ళ దక్షతకు అధ్యక్ష ఒకటే ఒక కార్యక్రమం పెట్టిరు, అది ఫ్రీ బస్సు. ఎస్, గుడ్ ప్రోగ్రామ్. కానీ అక్కడ కూడా మేము చేసినాం అధ్యక్ష సూచనలు. ఏమని? అడిషనల్ బస్సులు పెట్టండి, ఆడబిడ్డలు కొట్టుకుంటా ఉన్నారు, ఆ వీడియోలన్నీ యూట్యూబ్లలో వైరల్ అవుతున్నాయని. మేము కొనిపెట్టిన బస్సులకు మీరు జెండా ఊపిరు సార్, మీరు కొత్తగా కొనలేదు సార్ బస్సులు. సార్ అధ్యక్ష, తమరి ద్వారా కేసీఆర్ గారు కొనిపెట్టిన బస్సులకు జెండాలు ఊపుడు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సర్టిఫికెట్లు ఇచ్చుకున్నాడు తప్పితే ఈ 65 రోజులలో చేసినటువంటి కార్యక్రమం ఏం కొత్తగా లేదు అధ్యక్ష. ఇక మా జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అమ్మ మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసిరు, ఏం చేసిరు 7 లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష. ఇది బడ్జెట్ సమావేశం కాబట్టి అధ్యక్ష మీకు నంబర్స్ చెప్తాను నేను జీవన్ రెడ్డి గారికి. జీవన్ రెడ్డి సార్, 7 లక్షల తమరి ద్వారా చైర్మన్ సార్ 7 లక్షల కోట్లు అప్పు చేస్తే అధ్యక్ష ఆసరా పెన్షన్లకు 58,696 కోట్లు ఇచ్చినాం సార్. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్కు 11,130 కోట్లు ఇచ్చినాం సార్. ఇది 2014 to 23 లెక్కలే చెప్తా ఉన్నా సార్ నేను. ఎస్సీ సప్లాన్కి 92,640 కోట్లు ఇచ్చినాం సార్. ఎస్టీ సప్లాన్కి 43,936 crores ఇచ్చినాం సార్. మైనారిటీ వెల్ఫేర్కి 10,000 కోట్లు ఇచ్చినాం సార్. రైతు బంధుకి 65,910 కోట్లు ఇచ్చినాం సార్. రైతు బీమాకి 5,383 కోట్లు ఇచ్చినాం సార్. రైతు రుణమాఫీకి 25,000 కోట్లు ఇచ్చినాం సార్. మిషన్ కాకతీయ 46,531 చెరువులు రిపేర్ చేసుకోవడానికి 5,000 కోట్లు ఇచ్చినాం సార్. భారీ మధ్య తరహా ప్రాజెక్టులపై 1,55,000 కోట్లు ఖర్చు పెట్టినాం సార్. అదేవిధంగా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి 39,321 కోట్లు ఇచ్చినాం సార్. అట్లానే హైదరాబాద్ నగరం పలు కార్యక్రమాలకు 50,000 కోట్లు ఇచ్చినాం సార్. దాంతోపాటు రైతన్నలను ఆదుకోవడానికి 1,09,000 కోట్ల ధాన్య సేకరణ చేసినాం సార్. ఈ రైతు బంధుకు 72,000 కోట్లు ఇచ్చినాం. మరి ఇవన్నీ లెక్క కడితే సార్ వచ్చేటటువంటి అమౌంట్ 7,07,186 కోట్లు సార్. తెచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా డైరెక్ట్గా ప్రజల జేబులకు పోయింది తప్పితే ఎక్కడికి పోలేదు సార్. సార్ ఇవాళ జీవన్ రెడ్డి గారిని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సార్. సార్ లెట్ మీ కంప్లీట్ సార్, ఇట్లా మినిస్టర్ ఒక నిమిషం కంప్లీట్ అయ్యి కంక్లూడ్ చేస్తున్నారు, తర్వాత మీరు కంక్లూడ్ చేయండి అమ్మా. సార్ ఒక మీ ద్వారా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను సార్. 2014 నుంచి 23 వరకు ఏం చేసినామో మేము ఇస్తాం సార్, పేపర్స్ మీరే ఇవ్వండి, చర్చ పెట్టండి సార్. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చ పెట్టండి సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని మేము నింద చేస్తలేం, టైం ఇస్తున్నాం మీకు 100 రోజులు, తప్పులు చేస్తారు ఎట్లాగో ఆ తర్వాత అడుగుతాం. కానీ 2004 to 14 వాట్ డిడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ డూ? యూ కమ్ ఆన్ ద ఫ్లోర్ సార్, సెపరేట్ చర్చ అధ్యక్ష. 4 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా సార్, వాళ్ళు గవర్నమెంట్ అడుగుతున్నారా? కాదు సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నా సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కేటాయింపులే అడుగుతున్నాం సార్ మేము. మీరు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష దయచేసి పాలించింది ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయేది సార్. మరి ఏదో ఒక కొలమానం ఉండాలి కదా సార్. ఇప్పుడు అడుగుతానేమో ఇప్పుడే అధికారంలోకి వచ్చినామంటా ఉన్నారు, ఏదో ఒక కొలమానం ఉండాల్సిందే కదా సార్ తెలంగాణ. అధ్యక్ష ఇంకొక చిన్న అధ్యక్ష కంక్లూడ్ చేస్తా ఉన్నా సార్, కంక్లూడ్ చేస్తా ఉన్నాం సార్. అధ్యక్ష బచావత్ ట్రిబ్యునల్ మీద జీవన్ రెడ్డి గారు మాట్లాడినారు సార్. జీవన్ రెడ్డి సార్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే. బచావత్ ట్రిబ్యునల్ 20 ఏళ్ళు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 20 ఏళ్ళు కేటాయింపులు చేయని పాపం ఎవరిది సార్? మీదే కదా. దాన్ని తీసుకొచ్చి మా మెడకు చూడితే ఎట్లా సార్? కేఆర్ఎంబీకి మొత్తం ప్రాజెక్టులు అప్పచెప్పి అడ్డగోలుగా వీళ్ళు దొరికిపోయినారు కాబట్టి దాన్ని ఇచ్చేయడానికే మీరు మాట్లాడుతూ ఉన్నారు సార్. సార్ జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశంలో ఇంకొక దానికి నేను తీవ్రంగా అభ్యంతరం చెప్తా ఉన్నాను సార్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అట్లానే కాళేశ్వరంలో ఇంజనీర్లు తప్పిదం చేసినారు, వాళ్ళని ఉరిదీయాలని చెప్పినారు సార్. ఇది అన్యాయం సార్. ప్రజాప్రతినిధులుగా ఒక డెమోక్రసీలో ఉరిదీయాలనేటటువంటి మాట తప్పు సార్. దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా, అవకాశం ఉంటే మీరు రికార్డులు సవరించవలసిందిగా మీకు కోరుతా ఉన్నాను సార్. అది కోరుతూనే ఒక మాట అడుగుతా ఉన్నాను సార్. ఇంజనీర్లు తప్పు చేస్తే వాళ్ళని ఉరిదీయాలంటారు సార్. 30-40 ఏళ్ళు ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ పార్టీని మరి అట్లంటే ఎన్నిసార్లు ఉరిదీయాలి సార్? అది అవసరం డెఫినెట్గా సార్, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని అంటాం కదా సార్. అదేవిధంగా సార్ కేసీఆర్ గారిని కరెంటు గురించి మాట్లాడుతూ అనేక మాటలు అన్నారు సార్ జీవన్ రెడ్డి గారిని. నేనేమంటున్నా సార్ అంటే చరిత్ర అక్కర్లేదు సార్. నిజంగానే ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని తిట్టడం మానేసి
ఒక్క నిమిషం కరెంట్ పోకుండా కరెంట్ ఇవ్వండి సార్, ఒప్పుకుంటాం. ఇప్పటికి 2 నెలల నుంచి అయితే అన్ని దగ్గరలో పోతుంది సార్, ఊర్లలో మరీ భయంకరమైన పరిస్థితి ఉంది సార్. అల్టిమేట్గా నా రిక్వెస్ట్ ఒకటే సార్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు చెప్పి వచ్చినట్టు చేసి వచ్చినటువంటి వాగ్దానాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి సార్. అన్ఫార్చునేట్లీ ఆ స్పిరిట్ ఈ బడ్జెట్లో లోపించింది, అన్ఫార్చునేట్లీ ఆ ఫండ్స్ ఈ బడ్జెట్లో లోపించినాయి. మరి దాన్ని సవరించుకొని ఇక ముందన్న ప్రజల యొక్క మద్దతు చేకూరేటట్టుగా చేయాలని కోరుతూ, మరి చివరిగా సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2,75,000 కోట్ల పైచిలుకుతో ప్రవేశపెట్టినారు సార్. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,00,000 కోట్లు కూడా లేదు సార్ బడ్జెట్. ఇవాళ మీరు 2,75,000 కోట్లతోని బడ్జెట్ పెట్టిరంటే అది కేవలం కేసీఆర్ గారి దీక్ష దక్షతతోని బీఆర్ఎస్ పార్టీ యొక్క పాలసీలతోనే వచ్చిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మన మంత్రి గారు, ఇంకా 2 స్పీకర్లు ఉన్నారు. వారు రియాక్ట్ అవుతారు, కానీ 2 గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది. మీ మీరు మాట్లాడిన తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తాను, తర్వాత 2 మాట్లాడినాక క్లోజ్ చేద్దాం. చెప్పండి. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు కవిత గారు మాట్లాడుతూ లెక్కలు పద్దుల వారిగా చెప్పడం జరిగింది. 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయంటే పలానా దానికి చెప్పని పద్దులు చూడడం జరిగింది. అధ్యక్ష, మరి ఇది ఎక్కడ పోయింది? గ్రోత్ ఎక్కడ బాయే, డెవలప్మెంట్ ఎక్కడ బాయే, స్టాంప్ రిజిస్ట్రేషన్ ఎక్కడ బాయే, 36 కోట్ల ఎక్సైజ్ ఎక్కడ బాయే అంటే అధ్యక్ష, నెట్గా ఆ విధంగా మీరు చెప్తే మీ గొప్పతనం ఏముంది అంటున్నా. మీరు అప్పులు చేసి మేము గొప్పగా చేసినామంటే మీ గొప్పతనం ఏందంటున్నా, ఎట్లా సమర్థించుకుంటారు అంటున్నా. అర్థం రీజనింగ్ ఉండాలి కదా. లెక్కలు చెప్పింది కరెక్టే, ఆ లెక్కలు చెప్పింది కరెక్టే. మరి గొప్పగా అద్భుతంగా పరిపాలన చేసినామంటే గడచినటువంటి 10 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రం పోయి అలా 7 లక్షల కోట్లు అప్పు. ఈ 7 లక్షలే కాకుండా కరెంటుకు సంబంధించి మళ్ళీ 81,000 కోట్లు. అధ్యక్ష, మీరు 5 ఏళ్ళు మంత్రినే, తుమ్మల 5 ఏళ్ళు మంత్రినే, 5 ఏళ్ళు మీరు బాధ్యులేనే. అధ్యక్ష, మీరు అన్నారు కాబట్టి ఉదాహరణ చెప్తున్నారు. ఇంతకుముందు గౌరవ సభ్యులు మాట్లాడుతూ అంటే గొప్పలు చెప్పుకుని ఎట్లుందంటే కేజీ టు పీజీ స్కూల్స్ని మాట్లాడింది. గౌరవ సభ్యులు 2 మాట్లాడింది. కేజీ టు పీజీ స్కూల్ సంబంధించి మొత్తము 1000 కేజీ టు పీజీ స్కూల్స్ ఉన్నాయి. దానికి మొత్తం 4 లక్షల విద్యార్థులు ఉన్నారు. 4 లక్షల మంది ఉన్నారు. 5 లక్షలు ఉన్నారు. అంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న వాళ్లకు 25 లక్షల మంది ఉన్నారు. అధ్యక్ష, మీరు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నా. మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్న మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో విద్యకు సంబంధించి కేజీ టు పీజీ వచ్చిన సందర్భంలో ఆనాడు నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నా. ఇండస్ట్రీ మినిస్టర్ నుండి నా టర్న్ వచ్చినప్పుడు ఐ రిక్వెస్టెడ్ ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కైండ్లీ స్పెండ్ దిస్ సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ చెప్తూ ఎట్లా చెప్పినా పిల్లలకు గ్రామీణ వాతావరణంలో పిల్లలకు ఇంట్లో చదువుకునే వాతావరణం ఉండదు. సామాజిక స్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, అప్పులు కావచ్చు, టీవీలు కావచ్చు, చదువుకునే వాతావరణం ఉండదు. కాబట్టి పిల్లల్ని పొద్దున్నే 7ంటికే స్కూల్కు రప్పించి సాయంకాలం 7 వరకు రిటైన్ చేయండి. ఈ గ్యాప్ పీరియడ్ ఏదైతే ఉంటుందో 7 నుంచి 10 వరకు గవర్నమెంట్ టీచర్స్ ఉండరు, సాయంకాలం 4 నుంచి 7 వరకు గవర్నమెంట్ టీచర్స్ ఉండరు. ఈ 3 గంటలు 6 గంటల కాలంలో గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసి నెలకు వాళ్ళకు కొంత పారితోషికం ఇస్తూ వీళ్లకు హోంవర్క్స్ కానీ బుక్స్ కానీ చెప్పించే కార్యం చేస్తే, అట్లాగే సాయంకాలం పూట కూడా 1 గంట ఆటపాట ఆడించి హోంవర్క్ చేస్తే ఇట్ ఈస్ దట్ బికమ్స్ యాజ్ గుడ్ యాజ్ రెసిడెన్షియల్ స్కూల్, వితౌట్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ. ఇది అని ఆ మాట నేను ఏమన్నా ఒక మాట అన్నా అది మాట్లాడుతూ చివరగా వాళ్ళకు పొద్దున్నే ఉన్నదేదో కలియో గంజో దాకొస్తారు అన్న. మరి ఆనాటి ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడిన సబ్జెక్ట్ పక్కకు పెట్టేసి అదేంటండి ఎట్లా మాట్లాడతారు కలియో గంజ అంటారు అంది అంటే తప్ప. ఈరోజు కూడా నేను కలి తాగుతా, అంబలి తాగుతా, జొన్న రొట్టె తింటా. నేను చెప్పిన సబ్జెక్ట్ ఏంది అంటే మీరు పెట్టిన ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినరు, ఇది చేసినట్టు ఎన్ని లక్షల మందికి ఉపాధి జరిగేది అంటే ప్రతి విషయంలో కూడా
ఆర్భాటం ఎక్కువ, ప్రచారం ఎక్కడ, రిజల్ట్ శూన్యం. ఇలా కాళేశ్వరం గురించి మాట్లాడినారు, ఇంత గొప్ప ఖర్చు పెట్టిండ్రు. కాళేశ్వరం సంబంధించి కూడా స్పష్టత ఉంది. వేల కోట్ల రూపాయలు ట్రాన్స్పరెన్సీ. ప్రతి విషయంలో ఇట్లే ఉన్నా. గవర్నమెంట్ జవాబు చెప్పేటప్పుడు చెప్పండి. ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా వాళ్ళ మంత్రి గారు ఉన్నప్పుడు అడగండి. ఇప్పుడు ఎందుకు రేపు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి చెప్తాడు కదా. సార్ నేను 7 లక్షల కోట్లని పదే జీవన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి 7 లక్షల కోట్ల గురించి నేను లెక్క చెప్పిన సార్. అది కూడా డైరెక్ట్గా ప్రజల యొక్క పాకెట్లోకి ఇచ్చినటువంటి డబ్బుల గురించి చెప్పిన సార్. అఫ్కోర్స్ బడ్జెట్లో అడిషనల్ ఉంటుంది సార్, దానికి సంబంధించిన ఖర్చు ఉంటుంది, లెక్క ఉంటుంది, ఆదాయం ఉంటుంది. అవన్నీ మీరే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, తీసుకొని చూడండి. గత 10 ఏళ్లలో ఏం జరిగిందని చూడొచ్చు కదా సార్. ఫస్ట్ థింగ్. 2, జూపల్లి గారు పెద్దలు గౌరవనీయులు ఆనాడు ప్రైవేట్ మీటింగ్స్లలో జరిగినాయో లేకపోతే కలెక్టర్ కాన్ఫరెన్స్లో జరిగినాయో ఇన్నేళ్ల తర్వాత ఇట్లా చెప్పడం అన్నది కొంచెం దారుణం సార్. అది విత్డ్రా చేసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఒక వ్యక్తి గురించి, ఒక లీడర్ గురించి ఆర్భాటం ఎక్కువ, ఇది తక్కువ అంటే 50,000 సార్, ఒక్క నిమిషం సార్, 50 లక్షల కోట్ల మనకు అప్పుడు ధాన్యం ఉండే సార్ తెలంగాణ రకం. ఇలా 3.5 కోట్ల ధాన్యం వస్తూ ఉన్నా సార్. అది అభివృద్ధి కాదా సార్? పెరిగినటువంటి రేట్ల అభివృద్ధి కాదా? రిపేర్ అయినటువంటి చెరువుల అభివృద్ధి కాదా? సో ఏది జరగలేదు, ఆర్భాటమే జరిగిందంటే మరి నిన్న మొన్న ఈ పేపర్ యాడ్లు ఏంది సార్? నాగోబా జాతరకు ముఖ్యమంత్రి గారు పోతే ఏదో కొత్తగా ఇవ్వాలనే నాగోబా జాతర వచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్ లేదు సార్. ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ వేసినారు సార్ లాస్ట్ మినిట్ సార్. పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిడ్డ బొమ్మ లేకుండా ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు సార్. సో ప్రచార ప్రటాటోపం ఎవరిదన్నటువంటిది తెలుస్తా ఉన్నా సార్. మా పొన్నం అన్నది ఫస్ట్ బొమ్మ వేయండి అమ్మా, బీసీ బిడ్డలది బొమ్మ వేయండి, తర్వాత ఎన్ని అన్నా కూడా మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి. సరే సార్, ఒకటి మేడం అన్నట్టుగా ఇందాక కవిత గారు మైనార్టీల మీద వాళ్ళకే ప్రేమ ఉన్నట్టుగా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఫస్ట్ గవర్నమెంట్లో ఒక్కరికి కూడా మినిస్టర్ ఇయ్యనటువంటి పరిస్థితి. అదే కాకుండా రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక పదే వాళ్ళ మాట తీయడం అనేది సరైనది కాదు. వారికి ఇచ్చిన ప్రతి రూపాయి పార్టీ పరంగా పెట్టుకునేది. మా పార్టీ పరమైనటువంటి బస్సు అది ప్రభుత్వం బస్సులు కాదు వాళ్ళు వాడేది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మరి 10 ఇయర్స్ నుంచి మీరు బయట వ్యక్తులకు ప్రజాధనాన్ని ఎంత ఖర్చు పెట్టారు, మరి మేమేం పెడుతున్నాం ఒకసారి తీద్దాం, దాని గురించి కూర్చుందాం. అదే కాకుండా మహారాష్ట్ర రైతులకు, పంజాబ్ రైతులు ఇవాళ మీరు పెట్టినటువంటి ప్రగతి భవన్ పేరుతోటి వచ్చినట్టు దాంట్లో మన లోకల్ పీపుల్కి అవకాశం లేదు, కానీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీకు నచ్చినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. మేమేమన్నా అట్లా ఖర్చు పెడుతున్నామా? కాబట్టి ఇట్లాంటి మాటలు అనేటప్పుడు కొంచెం వెనుక ముందు అది పార్టీకి ఉంటుంది కదా. ఆ పార్టీకి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు వాడినటువంటి బస్సు అది. మీరు దాన్ని వదిలిపెట్టి రకరకాలుగా మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయం కావచ్చు, పెన్షన్ల బడ్జెట్పై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదం సార్. తెలంగాణలో 9.5 సంవత్సరాల తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ మార్పు కూడా ప్రజాభవన్ మార్చిన తర్వాత ఇక్కడ స్పష్టంగా మార్పు కనబడుతోంది అధ్యక్ష. గతంలో ఎవరు కూడా, సాక్షాత్ మంత్రులు కూడా ప్రజాభవన్కి పోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. ఆనాడు మహమూద్ అలీ గారు గౌరవ హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రవేశం దొరికిన పరిస్థితి నుంచి వాళ్ళ సామాన్యుడు ప్రజాభవన్కి వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అధ్యక్ష, ఈ బడ్జెట్లో ప్రజలు ఆశించిన విధంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంకెల్ని పెద్దగా చూపించకపోయినప్పటికీ కూడా వాస్తవికతకి దగ్గరగా రియలిస్టిక్ బడ్జెట్గా ఉందని చెప్పవచ్చు అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి చాలా ప్రాముఖ్యతనిచ్చినారు. ఢిల్లీ తరాలో ప్రభుత్వ పాఠశాలలు, అది జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దాన్ని అప్గ్రేడ్ చేయాలంటే ఒక నిర్ణయం ప్రభుత్వం ఏమవుతుందో అది చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఐఐటీలని వాటిని కూడా
స్టాండర్డ్గా అప్గ్రేడ్ చేయాలంటే ఒక సంకల్పం ప్రభుత్వానికి ఉంది. ఇది కూడా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా చాలా విషయాలు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష బీసీలకి 8,000 కోట్లు కేటాయించడం జరిగింది. నేను గౌరవ మంత్రి వారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 54% గత ప్రభుత్వంలో జరిగినటువంటి సర్వే ప్రకారం 54% మించినటువంటి బీసీలకి ఇంకా బడ్జెట్లో కొంత వెసులుబాటు కలగజేయాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ గౌరవ సభ్యులు మాట్లాడుతూ కులగణన గురించి అడిగినారు అధ్యక్ష. కులగణన చేపట్టాల్సిందిగా ఆల్రెడీ క్యాబినెట్ తీర్మానం చేసింది. అది కూడా ఒక హర్షించదగ్గ పరిణామం. త్వరలోనే అది కూడా అయి తీరుద్దినటువంటి ఒక గ్యారంటీ ఉంది. అదేవిధంగా 6 గ్యారెంటీల గురించి పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. 6 గ్యారెంటీలే కాకుండా దాదాపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 432 అంశాలని చేర్చి మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 432 అంశాల్లో దాదాపు 150 అంశాల్లో న్యాయపాస ఖర్చు లేకుండా చేసుకోవాలన్నట్టు అవకాశం ఉన్నటువంటి వాగ్దానాలు అధ్యక్ష. అవి గత ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించి ఆచరణ సరిగా జరగపోనందుగా మిగిలినటువంటి అంశాలు అవి రూపాయి ఖర్చు లేకుండా 150 వాగ్దానాలని దాదాపు 6 నెలలు 1 ఇయర్ లోపల చేసుకున్నటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దాంతోపాటు మహిళా సంక్షేమం కోసం పెద్దపీట వేసినారు. అంకెలు పెద్దగా కనబడిపోయినప్పటికీ కూడా ఏదైతే అంకెలు పెట్టినారో ఆ అంకెలు పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందని ఆశిస్తూ ఉన్నాం. ఆర్థిక మంత్రి భట్టి గారు చాలా కూలంకష దీన్ని స్టడీ చేసి వాస్తుకు దగ్గరగా ఈ బడ్జెట్ను పెట్టడం జరిగింది అధ్యక్ష. గతంలో మనం చూసాం అధ్యక్ష, బడ్జెట్ అంకెలు పెద్దదిగా కనబడేది, కానీ ఆచరణ రూపంకి వచ్చినప్పుడు అది 25% కూడా అమలంటే సందర్భాలు చాలా డిపార్ట్మెంట్లో ఆ రకంగా జరిగిన సందర్భాలు చూసాం మనం. సో ఇప్పుడు ఈ 101 బడ్జెట్లో వాస్తవికి దగ్గరగా ఉన్నటువంటి బడ్జెట్ నేను పరిపూర్ణంగా మద్దతు తెలుపు సపోర్ట్ చేస్తూ ఉన్నాను. సభ్యులు చాలా విషయాలు మాట్లాడుతూ అధ్యక్ష కవిత గారు ఇప్పుడు లేరు ఇక్కడ. ప్రోటోకాల్ విషయంలో మేము బీహార్ జార్ఖండ్ ఎమ్మెల్యేలు వస్తే మరి మంత్రులుగా వచ్చినప్పుడు న్యాచురల్గా ప్రోటోకాల్ వస్తుంది అధ్యక్ష. బట్ ఒక్క పైసా ప్రభుత్వ పైసా కూడా వారి మీద పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ వారికి అకామిడేషన్ కానీ ఇతరత విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టడం జరిగింది. ప్రభుత్వ పరంగా న్యాయ పైసా పెట్టలేదు అధ్యక్ష. ఇందిరవెల్లి మీటింగ్ గురించి మాట్లాడారు అధ్యక్ష. ఇందిరవెల్లి అనేది మాకు అంకురార్పణ చేసినటువంటి మీటింగ్ అది. ఆ మీటింగు మేము ఎన్నికలకు ముందు చేసాం, తర్వాత శుభసూచకంగా మొన్న కూడా పెద్ద ఎత్తున మీటింగ్ చేసాం. ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వచ్చేదాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అధ్యక్ష. హెలికాప్టర్ గారు భద్రత దృష్ట్యా ముఖ్యమంత్రి గారు వస్తారు, కానీ ఆ పక్కన జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ పరంగా ఒక న్యాయ పైసా కూడా వాడలేదు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖర్చు పెట్టుకొని బహిరంగ సభ చేసిందనే మాట కూడా మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకొస్తామన్నాను అధ్యక్ష. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లో మొన్న జరిగినటువంటి భువనగిరిలో ఆత్మహత్యల విషయం కూడా మాట్లాడినారు. ప్రభుత్వం వెంటనే స్పందించింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఆఫీసును సస్పెండ్ చేశారు. లోకల్ మా ఎమ్మెల్యే గారు వాళ్ళకి పోయినారు, వాళ్ళకు సరైన అష్యూరెన్స్ ఇచ్చినారు. ఈ విధంగా ఒక వ్యత్యాసం అధ్యక్ష గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చూసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దేటటువంటి అవకాశాన్ని ఆ రోజు గ్లోబల్ అయిన సంస్థకి వాళ్ళ సొంత సంస్థకి ఇచ్చుకున్నారు. తద్వారా తప్పులు జరిగి 27 మంది ప్రాణాలు పోయినట్టు సందర్భం అధ్యక్ష. ఆనాడు మాట కూడా ఎత్తినటువంటి అప్పటి మంత్రివర్యులు కానీ ఆ సభ్యులు కానీ ఇవాళ ఒక చిన్న విషయం గురించి, అది కూడా 65 రోజుల ప్రభుత్వ పాలన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుతున్న అధ్యక్ష. పిఎస్సిని ప్రక్షాళన చేశాం మేము. గతంలో మనం చూస్తే ఎన్నిసార్లు లీకేజ్లు అధ్యక్ష, ఎంత నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 15-20 సార్లు పేపర్లు వాయిదా పడ్డాయి, ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి, లీకేజీలు జరిగినాయి, పెద్ద కుంభకోణం జరిగింది. దాని మీద చర్యలు తీసుకున్నటువంటి పాపన పోయిన ప్రభుత్వం. మేము రాగానే చైర్మన్ నియామకంతో పాటు దాని మొత్తం ప్రక్షాళన కూడా శ్రీకారం చుట్టిన సందర్భం. అదేవిధంగా యూత్ డిక్లరేషన్ అడిగినారు సభ్యులు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన 45 రోజుల లోపట్నే దాదాపుగా 8,000 ఉద్యోగాలు ఇచ్చినాం. రేపు మళ్ళీ ఒక 15,000 పోలీసు ఉద్యోగాలు ఇవ్వబోతోంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. 2 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం. ప్లస్ వచ్చే సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు, దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఏవైతే మేము చెప్పినామో అవి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి మాట మీ ద్వారా వారికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇతరత్ర విషయాల్లో కూడా గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉంది స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ సాక్షాత్ ఎమ్మెల్యేలకి అందుబాటులో అయినటువంటి సందర్భం. నేను మళ్ళీ
చెప్తా ఉన్నాను. అప్పటికి ఇప్పటికి తేడా. ఇవాళ మంత్రులు ప్రజల వద్దకు వెళ్తా ఉన్నారు అధ్యక్ష. మంత్రులు ప్రజలతో కలుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలతో కలుస్తూ ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కలవడానికి పరిస్థితి నుంచి ఇవాళ నేరుగా ప్రజాభవన్కి వెళ్ళి అర్జీలు పెట్టుకోవడం, మంత్రుల్ని కలవడం, అధికారులను కలవడం, వారి యొక్క సమస్యల్ని విన్నవించుకున్నట్టు అవకాశం ఇవాళ కలుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు రాజశేఖర్ గారిని గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ప్రతి ఉదయం 9 నుంచి 10:30 వరకు ప్రజల్ని కలిసేవారు, వాళ్ళు అర్జీలు తీసుకునేవారు. దాదాపుగా సమస్యలు, చిన్న చిత్తకర సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యాయి. 9.5 ఏళ్లుగా ప్రజల పాపన, ప్రజల మాట అటుంచి కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జరిగిన పరిస్థితి నుంచి వల్ల ఈ రకంగా మార్పు కనబడుతుంది అధ్యక్ష. ప్రజలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఆకాంక్షకు విరుద్ధంగా, ప్రజల ఆశలకు విరుద్ధంగా, ప్రజల కోరికకు విరుద్ధంగా పాలన జరిగింది. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ పదే పదే చెప్పినారు. కానీ ఎవరు కుటుంబాలు బంగారమైనట్టు కొన్ని నిర్దిష్టమైన కుటుంబాలు తప్ప సామాన్యుడి బతుకు జీవులు మాత్రం బంగారం అవ్వలేదు. అందుకే ప్రజలు ఇవాళ మార్పు కోరుకున్న అధ్యక్ష. మార్పుకు అనుగుణంగానే ఇవాళ ప్రభుత్వాన్ని మార్చినారు. గతంలో చూసుకున్నట్టయితే ఉద్యోగాల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ జరిగినట్టు అవకతవకలు ఇంత అంత కాదు. కవిత గారు ఇప్పుడు లేరు, ఒక మంచి మాట చెప్పినారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధితో పాటు ఇప్పుడు జరిగినటువంటి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి మీద చర్చకు సిద్ధమని అడిగినారు. నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా అధ్యక్ష, ఆ మాట కట్టుబడి ఉండాలి. వారు డిబేట్ పెడదాం. 9.5 ఏళ్లలో టీఆర్ఎస్ పాలనలో, ఆనాడు 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీ పాలనలో రాష్ట్ర అప్పు కేవలం 65,000 కోట్లు మాత్రమే. ఇవాళ 9.5 ఏళ్లలో ఆ అప్పు 7 లక్షలు దాటిందంటే అది ఎంతవరకు సంబంధించి ఒకసారి అర్థం చేసుకోవాలి. పాతకాలం మనం చెప్పుకునేవారు అధ్యక్ష, శుతిలేని సంసారం అని. అప్పు చేసేటప్పుడు మన విలువలు ఎంత, మన సంపాదన ఎంత, మన పేయింగ్ కెపాసిటీ ఎంత, అది చూసుకోకుండా అప్పు చేసినారు. ఆ చిప్ప మా చేతికి చుట్టూ పోయినారు. మీరు జాగ్రత్త బాగానే ఉన్నారు. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పుతో ముందుకు పోవాల్సిన పరిస్థితి మాది. 7 లక్షల కోట్ల అప్పు, వడ్డీలు, ఆ బకాయిల చెల్లింపులు, ముఖ్యమంత్రి గారు వారి క్యాబినెట్ అంతా కూడా మోయాల్సిన పరిస్థితి మా నెత్తిన పెట్టి మీరు పక్కకు జారుకున్నారు అధ్యక్ష. మీ ద్వారా వారు తెలియజేసుకున్నాను. సామాన్యుడు కోరుకున్న తెలంగాణ పాలన జరగలేదు అధ్యక్ష. 9.5 ఏళ్ళు ఒక రాచరికంలాగా, ఒక నవాబును మించిన పాలనలాగా ఈ రాష్ట్రంలో ఓడిపోవడంగా. అమ్మ నేనేం చెప్తున్నానంటే మీ ద్వారా అధ్యక్ష, బ్రహ్మాండం కాదు. ప్రజలు ఏ కోరికతో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినారు? ఉద్యోగాల కోసం కదా మనం తెలంగాణ కోరుకుందామా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 9.5 ఏళ్లలో మీరు ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఉద్యోగాలు 50-60 వేలు దాటలేదు అధ్యక్ష. మీ ద్వారా సభ్యులు తెలియజేస్తాను. మేము వచ్చి ఇప్పుడు ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అధ్యక్ష. ఏడాదిలోపు 2 లక్షలు ఇస్తాం. 9.5 ఏళ్లలో మీరిచ్చిన అధ్యక్ష, 9.5 ఏళ్లలో మీరిచ్చిన ఉద్యోగుల సంఖ్య ఎంత? అందులో ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య ఎంత? మీరు చేసిన పాలనలో ఖర్చు ఎంత? వీటి మీద కవిత గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాం. వారు వెనక్కి పోకూడదని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనం డిబేట్ పెట్టుకుందాం. డెఫినెట్గా 9.5 ఏళ్ళలో వారిచ్చిన పిలుపు మేరకు డిబేట్ పెట్టుకుందాం అధ్యక్ష. అదొక్కటి మాత్రం అధ్యక్ష, భాష అసెంబ్లీ. నేను అంటే మొదటిసారి చట్టసభలోకి వచ్చాను. బట్ 40 ఏళ్ళు 83 నుంచి రాజకీయాలు ఉన్నాను. గతంలో చరిత్ర చెప్తుంటే వినేవాళ్ళం. నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వావిలాల గోపాలకృష్ణ గారు ఒక 6,000 తేడా ఒక గెస్ట్ హౌస్ వచ్చిందంటే దాన్ని విమర్శ చేస్తే ముఖ్యమంత్రి గారు వావిలాల గోపాలకృష్ణ దగ్గరికి వెళ్ళి మాట్లాడి సైడ్ చేసిన పరిస్థితి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలామంది ముఖ్యమంత్రి చూసాం. పివి నరసింహారావు చూసాం, సంజయ్ రెడ్డిని చూసాం, బ్రహ్మానంద్ చూసాం. భాష బయట ఏమైనా కానీ అసెంబ్లీ లోపల భాష తీరు మాత్రం కేసీఆర్ వచ్చిన తర్వాత మారింది అధ్యక్ష. ఇంకా అదే దురదృష్టకరము. అది ఏ పార్టీ వారైనా అధ్యక్ష, ఏ పార్టీ వారైనా చదువుకున్న వ్యక్తులుగా మేము బయట కానీ లోపల కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తీరులో మాట్లాడకుండా పోయేసరికి ఇప్పుడు అందరూ అదే అలవాటుగా మార్చుకుంటా ఉన్నది. ఇది మంచి పరిణామం కాదు అధ్యక్ష. సభల్లో, చట్టసభలో ఏ పార్టీ వారైనా గౌరవం, మర్యాద, పార్లమెంటరీ లాంగ్వేజ్ అని ఉండాలి అధ్యక్ష. ఈ భాష వల్ల వేరే రాష్ట్రాలు కూడా మనం చూసి నవ్వుకునే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. కనీసం ఈ సభలో, పెద్దల సభలో విమర్శించుకోవడం, సద్విమర్శ చేసుకోవడం, వాటిపైన మాట్లాడడం చాలా అవసరం అధ్యక్ష. వాస్తవాలు మాట్లాడుకుంటే అవసరం.
కానీ భాష నేను అధ్యక్ష మీ ద్వారా సభ్యులు చెప్తా ఉన్నాను. వారు మంచి సలహా ఇచ్చినారు. నేను మొదలెక్కడైంది ఈడికెళ్ళి అధ్యక్ష, వారికే చెప్తున్నట్టు లెక్కనే. మొదలెక్కడైందనో చూడాలి అధ్యక్ష. అసలు రాష్ట్ర చరిత్రలో 2014 తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ సభలో కూడా మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారి పాలన కూడా చూసాం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, చంద్రబాబు గారు మా పాలన మా పార్టీ కాకుండా ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద కొంత విలువలు ఉండేవారికి. ఇప్పుడు ఎక్కడ అధ్యక్ష 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పాలనలో ఎక్కడ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కారు మీరు? ప్రజాస్వామ్య వాల్యూస్ ఉన్నాయా? ప్రతిపక్షాలు ఎప్పుడన్నా ఒక్కసారైనా ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడిన పాపన పోయినరా మీరు? ధర్నా చౌక్ని ఎత్తేసారు అధ్యక్ష. ధర్నా చౌక్ మళ్ళీ కోర్టు ఇస్తే కానీ ధర్నాలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజాస్వామ్యం నమ్మకం పోగొట్టే విధంగా వివరించినట్టు తీరు గత ప్రభుత్వం జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవం. ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేశారు, రాజ్యాంగాన్ని తుంగలు దొక్కారు. ఒక రాచరికం పాలన మరిపించే విధంగా మీ పాలన జరిగింది. దానికోసమే ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నారు. మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము ఇచ్చిన వాగ్దానాలు కవిత గారు ఇప్పుడు లేకపోయినా అడిగినటువంటి 6 గ్యారెంటీలు డెఫినెట్గా ఇచ్చి తీరుతాం అధ్యక్ష. దాంతోపాటు 420 అబద్ధ ప్రచారం చేస్తున్నాం. మేము ఇచ్చిన వాగ్దానాలు 432, 432 మళ్ళీ చెప్తాం. అందులో 150 వాగ్దానాలు మీరు నిద్రపోవడం వల్ల మీరు నిద్రపోవడం వల్ల గత ప్రభుత్వం నిద్రపోవడం వల్ల అమలు కాలేదు అధ్యక్ష. మేము అమలు చేసి తీరుతాం. 6 నెలల లోపల ఈ 150 రూపాయలు ఖర్చు లేకుండా జరిగే వాగ్దానాలు అమలు చేసి తీరుతాం. డబ్బుతో కూడుకున్న మీరు మాకు వల్ల ఇచ్చినటువంటి వట్టి కంచి ఇచ్చిపోయినారు. అయినప్పుడు కూడా శ్రమపడి ప్రజల యొక్క కోరికల్ని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వమ్ము చేయకుండా ముందుకు పోతున్న మాట మీ ద్వారా సభ్యులకు తెలియజేసి సెలవు తీసుకుంటాం. అలిగిబెల్లి నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను.